यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं तदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीमागमविदो हरे पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజము. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరిని అధ్యయనం చేసే అదృష్టం కలిగింది. 20 శ్లోకాలను ముగించుకున్నాం. 21వ శ్లోకంలోకి వస్తున్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి 6-7 శ్లోకాలు 13 నుంచి 20 వరకు ఉన్నది ఉపాసనాపూర్వకంగా ఉన్నాయి. అత్యంత విరాడుపాసన చేసిన వారి ఫలితాలను అటువంటి వాటిని వర్ణిస్తూ చక్కని కవితా కఠినతో ఉన్నటువంటి శ్లోకాలను అధ్యయనం చేస్తున్నాం. ఈనాడు ఉపాసనను దాటి జ్ఞానంలోనికి వస్తున్నాం. అంటే చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మనసులో భావించుకుంటూ ఆ చెప్తున్న తత్వమే నేను అనేటటువంటి భావన తెచ్చుకుంటే నిధిధ్యాసన అవుతుంది. కనుక అందరము చక్కగా మనము ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి, దాంతోపాటు నిధిధ్యాసన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తటిల్లేఖా తన్వీం తపన శశివైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహంతః పశ్యంతో దధతి పరమాహ్లాదనహరీం దధతి పరమానందలహరీం అని కూడా కొన్ని పుస్తకంలో ఉంటుంది. పరమానందమన్నా పరమ ఆహ్లాదమన్నా ఒక్కటే. తటిల్లేఖా తన్వీం, తటిల్లేఖ విద్యుత్రేఖ, విద్యుల్లత, మెరుపు తీగె అలా ఉందంట ఆ కాంతి, ఆ చితు. తటిల్లత వచ్చిపోతుంది కదా, మరి అలా ఉంటే జ్ఞానం ఎలాగా? ఆజ్ఞాచక్రంలో మొట్టమొదటిసారి ఆజ్ఞ అనేటటువంటి చక్రం దగ్గర దర్శించినప్పుడు అది అలా మెరుపు తీగలా ఉండి క్షణికంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞ దాటి సహస్రారానికి వెళతాడో అప్పుడు తపన శశివైశ్వనరమయీ అంటే మూర్తమైనటువంటి ప్రకాశంలాగా. తపన సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానరుడు అగ్ని, మయీం అదే రూపం. అంటే తపనుడు వేరు, శశి వేరు, వైశ్వానరుడు వేరు కాదు. ఆ మూడు ఈ పరబ్రహ్మ రూపమే. పరబ్రహ్మిణి, పరబ్రహ్మ, పరభట్టారిక, అమ్మ ఒకటే అన్ని.
తటిల్లేఖా తన్వీం తపనశ్య శివైశ్వనరమయీ. మరి అక్కడికి ఎలా వెళ్ళడం? షణ్ణామప్యుపరి కమలాం తవ కలాం పద్మాటవ్యాం నిషణ్ణాం. షణ్ణాం అపి ఉపరి, 6 పద్మములను దాటాలి. 6 పద్మములంటే 6 చక్రాలు కున్నాం కదా. కుండలినిలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, ఆ తరువాత మహీం మూలాధారే కమపి మణిపూరే కుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే. అదే ఆజ్ఞ. ఈ 6 చక్రములను, 6 కమలములను అపి ఉపరి, దానికన్నా మీదని, తవ కళాం నీ కళను, ఒకటి ఆ ఏకత్వమైనటువంటి శివులు అనే భేదము లేనటువంటి ఏకత్వ తత్వాన్ని సాదాక్య కళ అంటారు. దాన్ని సాదాక్య కళ, నిత్య కళ. తవ కళాం మహాపద్మాటవ్యాం, మహాపద్మము, ద ఇన్ఫైనట్ లోటస్. అంటే సహస్రార పద్మం అంటున్నాం కదా. సహస్రారంలో అమ్మ అయ్యవారిని చేరి ఏకత్వాన్ని పొందుతుంది అంటూ ముందు శ్లోకాలలో నేర్చుకున్నాం కదా. సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అని నేర్చుకున్నాం. ఆ మహాపద్మాటవ్యం నిషణ్ణాం అంటే స్థితమయున్నా, కూర్చునియున్నా, సంస్థితమైనటువంటి తవ కళాం నీ కళను, ఈ సాదా అనే కళను, సాదా అనే కళను, తటిల్లేఖ తన్వీం తపనస్య శివైశ్వనరమై. ఇలా మెరుపులా వచ్చిపోయేటటువంటిది ఆజ్ఞలో వచ్చింది. సాధకుడు కొంచెం మీదకి వెళ్ళాడు, ఆజ్ఞ దాటితే సహస్రారమే. సహస్రారంలో తపన శశివైశ్వనర రూపంగా ప్రాజ్వల్యమానంగా వెలిగిపోతుంది ఆ చిత్శక్తి. అది షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం పద్మాటవ్యాం నిషణ్ణాం. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది? మృదితమలం మాయేన మనసా, మలమాయేన మనసా మృదిత. మాయ వలన కలిగినటువంటి మలినాలు అంటే అనాత్మభావాలన్నీ పోయి నేను నాది అనేటటువంటి ఈ అహంకార మమకారాలను విడిచిపెట్టి శరీర భావాన్ని కోల్పోయినటువంటి మనస్సు, సంస్కృతమైనటువంటి మనస్సు, అదే మృదిత మలమాయేన మనస. ఎవరికది? మహాంతః, అంతఃకరణము, మహాంతఃకరణం. మహాంతః మహాత్ములు, ధీరులు, జ్ఞానులు, యోగులు. ఇంకొకటి కూడా మరో ప్రథమ విభక్తిలో ఉంది. పశ్యంతః, దర్శిస్తున్నవారు, అనుభవాన్ని పొందుతున్నవారు. పశ్యంతః అంటే చూస్తున్నవారని కాదు, కళ్ళతో. పశ్యంతః అంటే ఆ అనుభవాన్ని పొందుతున్నవారు. ఏమిటవుతుంది వాళ్ళకి? పరాకాష్ఠ చెందినటువంటి ఆహ్లాద లేక ఆనంద లహరి, ఆ సచ్చిదానంద ప్రవాహము దధతి, నిరంతరముగా ధరిస్తున్నారు లేక అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. అంటే మోక్షాన్ని పొందుతున్నారు అని అర్థం. దధతి అనడంలో ధరిస్తున్నారు అన్నారు. ధరించడం అంటే ఏమిటి? ఆ ధారణ అవచ్ఛిన్నమైనటువంటి ధారణ కాదు, అనవచ్ఛిన్నమైనటువంటి నిరంతర ధారణ. అటువంటి పరమానంద లహరిం దధతి హు మహాంతః. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పశ్యంతః మహాంతః పరమానంద లహరిం దధతి. అట్ ద టైమ్ హౌ దే ఆర్ మృదితమలమాయేన మనసా. అనాత్మభావం పూర్తిగా నశించిపోయింది. ఎక్కడ దర్శించాలి? షణ్ణామప్యుపరి
మహాపద్మాటవ్యాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం నిషణ్ణాం స్థితమైన దానినిగా తటిల్లేఖ తన్వీం తపన శివైశ్వనర్మయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మురుదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాదలహరీం దధతి పరమానందలహరీం. శివానందలహరి, ఆనందలహరి, పరమానందలహరి. ధన్యా కతిచన చిదానందలహరీం అన్నారు ఇంకొక చోట. ఇక్కడ పరమానందలహరి అని, అక్కడ చిదానందలహరి, ఇక్కడ పరమానందలహరి, రెండు ఒకటే. తటిల్లేఖ తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణాం అపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమ ఆహ్లాదలహరీం. అది పదచ్ఛేదన. జగజ్జనని తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం షణ్ణామ్యప్యుపరి కమలానాం పద్మాటవ్యాం నిషణ్ణాం తవ కలాం మృదితమలమాయేన మనసా పశ్యంతః. ఎవరైతే చూస్తున్నారో జగజ్జనని తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం షణ్ణామప్యుపరి కమలానాం మహాపద్మాటవ్యాం నిషణ్ణాం తవ కలాం మృదితమలమాయేన మనసా పశ్యంతః మహాంతః పరమాహ్లాదలహరీం దధతి. అది దండాన్వయం. ఇక లోపలికి పోతాం. హే దేవి, తటిత్ లేఖ. తటిత్ అంటే మెరుపు తీగ. తటిత్ తటిల్లేఖ, తటిత్ లేఖ, తటిల్లేఖ మెరుపు తీగ వలె. మెరుపు తీగ కాదు కదా అదేమిని. తన్వీం, తన్వీ అనే దానికి అర్థము సన్నంగా పొడవుగా ఏదైనా ఉంటే తన్వీ అంటాం. దీర్ఘమై సూక్ష్మమైనటువంటి క్షణప్రకాశ వికాస లక్షణమైనటువంటి రూపము. తన్వీం అంటే దీర్ఘమైన సూక్ష్మమైనటువంటి రూపం. మెరుపుతీగ చూడండి, పొడవుగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది, క్షణప్రకాశ వికాస లక్షణంతో ఉంటుంది. ఆ రూపాన్ని తన్వీం అంటారు. మరి అందుకే అందమైనటువంటి సుందరాంగులను తన్వంగి అంటారు. తన్వంగి అనే పదము కవిత్వంలో సన్నటి శరీరము కలిగినటువంటి ఒక స్త్రీ అని అర్థం. తన్వీం తపన సూర్యుని యొక్కయు, శశి చంద్రుని యొక్కయు, వైశ్వానరాగ్ని అగ్ని యొక్కయు, మయీం రూపము కలదియు, షణ్ణాం 6 సంఖ్య కలిగిన, కమలానాం పద్మముల యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞారూపాలైనటువంటి షట్చక్రములనే పద్మముల యొక్క అపి ఉపరి ఇంకను పైన ఉన్నా. అక్కడ ఏమిటున్నాయి ఇంకా పైన? మరి ఆ షట్చక్రాలతో పాటు రుద్రగ్రంథి ఉంది, విష్ణు గ్రంథి ఉంది, బ్రహ్మగ్రంథి ఉంది. ఆ త్రయము కంటే కూడా పైన ఉన్నా అంటే షట్చక్ర భేదం చేసి గ్రంథులనన్నిటినీ దాటి ఎవరైతే ఈ సహస్రారాన్ని చేస్తారో మహాపద్మ అటవ్యాం అనేకమైన రేకులు గల పద్మము అనే నివాసమునందు. అటవ్యాం అంటే అడవి యందు అని అర్థం. అడవి అంటే ఇక్కడ అడవి ఎలా వచ్చింది? పద్మాటవ్యాం అంటే చాలా పద్మాలు, అందులో ఒకటి చాలా పెద్ద పద్మము అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్పవచ్చు. దానికన్నా అటవీ అంటే నివాస ప్రదేశము. ఒక పెద్ద ఏరియా ఉందనుకోండి, అందులో ఒక రెస్ట్ హౌస్ బిల్డింగ్ ఉందనుకోండి, దానిని అటవీ అంటారు. అటవీ అంటే ఒక పెద్ద ప్లేస్లో ఉండే ఒక నివాస ప్రదేశాన్ని అటవీ అంటారు. అంటే మరి ఈ సహస్రార కమలంలో అమ్మ బిందు స్వరూపంగా నిక్షిప్తమై ఉంది కదా. ఆ నివాసమునందు సహస్రదళ పద్మపు
నడిమి దుద్దు అంటాం, కర్ణిక యందు ఉన్నది అంటూ చెప్తున్నారు. నిషణాం దానికి అర్థం ఏమిటంటే కూర్చుని ఉన్న, సీటెడ్ అని అర్థం. కూర్చుని ఉన్నా అంటే రూపం కాదుగా, అలా కూర్చుని అమ్మ కూర్చుని ఉండడానికి అంటే ఏంటనమాట, స్థితమైన, అక్కడ దర్శనమిస్తున్నా, అక్కడ ఉన్నటువంటి, అక్కడ సంస్థితమైన తవా నీ యొక్క కళాం, సాదాఖ్య అనే బైందవ కళను. దీనికే సాదా, బైందవ, సమయ, ధ్రువ, పర అనేటటువంటి పేర్లు ఉన్నాయి. సాదా, సమయ, ధ్రువ, పర అనేటటువంటి చిత్కళను మలమాయేన, మాయాకార్య మాలిన్యములు ఏమిటవన్నీ, అనాత్మధర్మాలు, కామక్రోధాదులు, దానినే మాయా, అస్మిత, అవిద్య, అహంకారం. మాయా అన్న, మాయా, అస్మిత, అవిద్య, అహంకారం అని 4 రకాలైనటువంటి మాయా కార్యాలు ఉంటాయి. ఆ 4 రకాలలో మాయ మనకు తెలిసినది. అవిద్య అంటే వ్యష్టి ఎందున్నది, అస్మిత అహంకారాలు. మృదిత తొలగిన, క్షాళనము చేయబడిన, డైల్యూట్ చేయబడిన, మెత్తబరచబడిన మృదిత. మృదు అంటే తెలుసు కదా, మెత్తగా ఉండడం. మృదితము అంటే లిక్విఫైడ్ ఆర్ డైల్యూటెడ్ ఆర్ మేడ్ వెరీ సాఫ్ట్ ఆర్ తొలగించబడిన. మనసా, మనస్సు చేత, అంతఃకరణ శుద్ధి చేత, పశ్యంత, సాదాఖ్య కళ యొక్క అమృతధారా చరిని అనుభవిస్తున్నవారు. చూసిన వారిని చెప్పడానికి లేదు. పశ్యంతి అంటే వెర్బ్ అయిపోతుంది. పశ్యంత అంటే నౌన్గానే ఉంచారు. మహాంత, పశ్యంత రెండు ప్రథమ విభక్తిలో ఉన్న 2 నౌన్స్. వాళ్ళు పశ్యంతులు, మహాంతులు అంటే మహాత్ములు, దర్శించిన వాళ్ళు అని చెప్పడం. మహాంత, మహాత్ములు, జ్ఞానులు, ధీరులు, యోగీశ్వరులు పరమానందలహరిం, పరమానందమనే అమృతపు వెలువను దధతి పొందుతున్నారు, లేక ధరిస్తున్నారు అని చెప్పుకోవాలి. ఓకే తల్లి, మెరుపు తీగవలే కడు సూక్ష్మమై, దీర్ఘమై, క్షణప్రకాశ వికాస లక్షణములు కలిగి ఉన్నటువంటి నిన్ను ఆజ్ఞలో దర్శించి, ఆజ్ఞను దాటి షట్చక్రముల భేదనము చేసి, షట్చక్రముల పైభాగమున కలిగినటువంటి సహస్రారం అనే మహాపద్మాటవిలో సంస్థితమైన సాదాఖ్య అయినటువంటి, లేక పరాఖ్య, ఆఖ్యం అంటే పేరు, సాదా అనే పేరు కలిగిన, పరా అనే పేరు కలిగిన నీ కళను సూర్యచంద్రాగ్ని రూప కళాసార సమన్వితమైనదిగా. అంటే ప్రపంచంలో మనకి తెలిసినటువంటి ప్రకాశాలు ఏమిటండి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్, ఇవే కదా సెలెస్టియల్ గ్లోస్. సో విద్యుత్ ఆల్రెడీ చెప్పేశారు, మెరుపు తీగ అన్నారు, తపన శశి వైశ్వానరమై అన్నారు. ఈ 3 రూపములు నీ రూపమే, అంటే నీవే అవి అన్నారు. తర్వాత ఏమిటి పోయాయి అక్కడ, మృదిత మల మాయేన మనసా, అవిద్యా, అస్మిత, అహంకారాదులు, మాయా, అవిద్య, అస్మిత, అహంకారాదులు, కామాది మాలిన్యాలనే మాయా కార్యములను క్షాళనము చేసుకొని, మృదిత అంటే శుద్ధ అంతఃకరణంతో, శుద్ధ చిత్తంతో ధ్యానిస్తున్న మహాత్ములు, జ్ఞానులు నీ పరమానంద ప్రవాహ అనుభవమయులై వెలయుచున్నారు. ఇక్కడ ధ్యానం అంటే ఉపాసన కాదు, నిధిధ్యాసన. ఎలా నిధిధ్యాసన చేయాలి తల్లిని, ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ కూడా ధ్యానం చేయండి. నేను చెప్తూ ఉంటాను, అలా మీరు కూడా ధ్యానం చేయండి. పరబ్రహ్మము, పరబ్రహ్మమనగా అనంతమైనటువంటి చిత్శక్తి. ఈ చిత్శక్తి సూర్య, చంద్ర, అగ్ని రూపమైనటువంటి ఈ చిత్శక్తి, ఇది సహస్రార కమలంలో అంటే ఏకత్వ స్థానంలో ఏకమేవ అద్వితీయమనేటటువంటి స్థితిగా తెలుస్తున్నటువంటి తత్వము. ఈ తత్వము నేనే. ఎందుకు, మృదితమల మాయేన మనసా అంటే అవిద్య లేదు, మాయ లేదు, అస్మిత లేదు, అహంకారం లేదు. అహంకారం ఎప్పుడైతే లేదో నేను భావం లేదు. నేను భావం లేకపోతే, ఉన్నది ఒక్కటే అని తెలిస్తే, నేనే అది అయిపోతే, అహమస్మి అయిపోతే ఏమైంది. నిధిధ్యాసనలో
దధతి పరమానందలహరి. ఆ పరమానంద లహరిలో సంస్థితమై ఉంటాము. ఇదే నిధిధ్యాసన. తల్లి మెరుపు తీగవలే కడు సూక్ష్మమై దీర్ఘమై క్షణ ప్రకాశ వికాస లక్షణము కలిగి ఉండి సూర్య చంద్రాది రూప కళాసార సమన్వితమై ఉండి షట్చక్రముల పైభాగమున కలిగినటువంటి సహస్రారమనే మహాపద్మాటవిలో సంస్థితమైన సాదాఖ్య అయిన లేక పరాఖ్య అయిన నీ కళను, నీ చిత్శక్తిని అవిద్య అస్మిత అహంకారాదులు మాయా లేకుండా కామాది మాలిన్యాలనే మాయా కార్యములను క్షళనము చేసుకుని శుద్ధ చిత్తముతో నిధిధ్యాసన చేస్తున్న మహాత్ములు ఇంకేం పొందకుండా ఉంటారు? వాళ్ళు తప్పక బ్రహ్మవిద్ బ్రహ్మైవ భక్తి నీ పరమానంద ప్రవాహ అనుభవమయులై వెలయుచున్నారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీ. సదా అనే సహస్రార స్థిత నిత్యమైన 16వ కళను బోధిస్తుంది. మనము సాధారణంగా చూచేటటువంటి చంద్రుని యొక్క కళలు 15. ఈ 15 కళలకు కారణభూతమైనటువంటి జగత్కారణమైన పరబ్రహ్మము 16వ కళ. అందుకే మనకు 16 కళల పురుషుడు అంటూ కూడా ప్రశ్నోపనిషత్తులో బోధన చేస్తున్నారు. సాదా, దాని పేరు సాదా, అంటే 16వ కళను సాదా కళ అంటారు. తటిత లేఖ మెరుపు తీగే సౌదామని వ్యక్తావ్యక్తము క్షణకాలము కనపడేది. పరబ్రహ్మతత్వము జ్ఞానంలో ఉన్న వాళ్ళకి అది వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తమా అంటే వాళ్ళకి తెలిసిందా? తెలిసింది. తెలియలేదా? తెలియడానికి అక్కడేం రూపమేమీ లేదు కదా. అది వ్యక్తావ్యక్తము. అది విదితాత్ అవిదితాత్ అన్యము. అటువంటిదే సౌదామని మెరుపు తీగ నర్దాన్ని. తన్వీం సన్నగా పొడవుగా నాజూకుగా ఉండేటటువంటి తనువు రూపాన్ని తన్వీం అంటున్నారు. తన్వంగి అంటే స్త్రీమూర్తి. ఇక్కడ స్త్రీమూర్తి అని కాదు, జ్ఞానస్వరూపంగానే ధ్యానిస్తున్నాం. మెరుపు తీగ పోలిక సూక్ష్మము దీర్ఘము క్షణకాల వికాసము అంటే తేజస్సును సూచిస్తుంది. సాదా కళ కూడా అట్లే జ్ఞానుల హృదయాలలో క్షణప్రభగా రూపిస్తున్నారు. తపన శశి వైశ్వానరమయీం. సాదా కళ అంటే సూర్య చంద్ర అగ్నుల స్వరూపము మూడిటి యొక్క సారమే సాదా కళ. సాదా కళయే ప్రత్యక్షమైన ఈ 3 ప్రకాశాలు. ఈ సాదా కళ వివర్తమైతే వ్యాకృతమైతే సూర్యచంద్రాగ్నులుగా ప్రకాశాలుగా కనిపిస్తుంది. ఇది అవ్యాకృతంగా ఉంటే బీజ రూపంలో ఉంటే ఇది సాదా కళ అనబడుతుంది. అదే శ్రీదేవి. సూర్యచంద్రాగ్నులంటూ వేరే లేరు కదా. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి అంటూ చదువుకుంటున్నాం కదా వాయువుని బట్టి. అలాగే అన్ని శక్తులు కూడా పరబ్రహ్మ స్వరూపమే. విద్యుల్లత మెరుపు క్షణప్రకాశం. అగ్ని అనేటటువంటి తత్వము రుద్రగ్రంథి. మొదటి 2 ఉన్నాయి కదా. ఏమిటేమిటున్నాయి? మూలాధారము మణిపూరము. ఈ 2 దాటితే రుద్రగ్రంథి. తర్వాత మూలాధారము మణిపూరము స్వాధిష్టానము ఇలా వరుసగా పోతే నెక్స్ట్ 2 దాటితే సూర్య లేక విష్ణు గ్రంథి అక్కడ వస్తుంది. చంద్ర అనే దగ్గర బ్రహ్మగ్రంథి. అంటే అగ్ని సూర్య చంద్ర తత్వాలను దాటడం అంటే ఏమిటి? ఈ అగ్ని సూర్య చంద్రతత్వాలు పరబ్రహ్మమే అని తెలుసుకోవడం. ఈ రుద్రుడు విష్ణువు బ్రహ్మ వేరు కాదు. గ్రంథి అంటే అవి వేరనే భావం. ఆ వేరనే భావము లేకపోవడమే గ్రంథులను దాటడం. ఏదో ఈ ఊరు నుంచి ఆ ఊరు రైల్లో దాటడం అనేది ఉండదు కదా. గ్రంథులు అంటే చిక్కుముడులు. ఏమిటి చిక్కుముడులు? భిన్నత్వమే పెద్ద చిక్కుముడి. అదే అజ్ఞానము. అగ్ని వేరు, సూర్యుడు వేరు, చంద్రుడు వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు, బ్రహ్మవేరు అనేది గ్రంథి. ఆ గ్రంథులను దాటడమే ఈ సహస్రారాన్ని దాటడం. సాదా కళ తపన శశి వైశ్వానరమయి అంటే ప్రకాశ స్వరూపము, జ్ఞానము, చిద్రూపము. ఓకే.
షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం. సాదా కళ 6 కమలాలను 3 గ్రంథులను దాటి అప్యుపరి అపి ఉపరి దానిని కూడా దేనిని 6 కమలాలను ఇప్పుడు ఏమిటి వచ్చాయి 3 గ్రంథులు వాటిని కూడా అధిగమించి దాటడం అంటే అవి వేరు కాదు ఇదే అని తెలుసుకోవడమే దాటం. మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు ఉన్న షట్చక్ర భేదనమును చేసి అటుపైన సహస్రారమునందు సహస్రారే పద్మే సహ రహస్యపత్యా విహరసే అంటూ ముందు శ్లోకాలలో చదువుకున్నాం. అచ్చట శివ శివా అనేటటువంటి భేదం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. అదే బైందవ కళ, అదే బిందుస్థానము, అదే సృష్టికి కేంద్రము, అదే ఆరిజిన్, అదే సృష్టి యొక్క యోని. తవ కళాం నీ బైందవీ కళను జ్ఞానంతో తెలుసుకున్న జ్ఞానికి మోక్షమే ఫలితం, ఏమీ ఉండదు. మహాపద్మాటవ్యాం నిషణ్ణాం తవ కళాం అంటే మహాపద్మం 1000 రేకుల పద్మం. 1000 రేకుల అంటే సహస్రార పద్మం. సహస్రారము అన్న 1000 రేకులు అన్న ఒకటే అర్థం. 1000 అంటే ఏమిటి? నీకు 1000 మార్లు చెప్పాను అయినా నీకు ఇంకా తెలియలేదు అంటే అనంతమైన అని అర్థం. ఎక్కడైనా ఈ సహస్రము, కోటి లేకపోతే శత ఇలాంటి సంఖ్యలు వచ్చాయంటే దాని అర్థము అనంతము అని అర్థం. విష్ణు సహస్రనామము అంటే ఏమిటి? అనంతమైన విష్ణుతత్వము. అలాగే ఇక్కడ కూడా మహాపద్మాటవి గొప్ప సహస్రారం అనే నివాస స్థానము. అటవీ నివాస స్థానము, ఏ బోర్డ్, ఏ ప్లేస్ ఇన్ ఏ బిగ్ ఏరియా. ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫారెస్ట్ కన్నా నివాస స్థానం అన్నది సరిపడేటటువంటి అర్థం. నిషణాం దానికి అర్థము సీటెడ్, సిట్టింగ్ పొజిషన్, కూర్చుని ఉన్న అంటే సంస్థితమైన భావనయే కదా. కూర్చుని ఉన్నటువంటి ఒక రూపము. మన ఇంటికి గురువు గారు వచ్చారు, వారి కుర్చీ వేశాము, వారు నిషణాం కూర్చుని ఉన్నారు, వారికి పూజించాము, అలా కాదు కదా. ఇక్కడ భావనాత్మకంగానే చెప్తున్నాం కదా. అంచేత నిషణాం సంస్థితమైన అంటే భావము. తవ కళాం నీ కళను. ఆ కళ పేరేమిటి? సాదాఖ్య, పరాఖ్య, బైందవి, ధ్రువ, సమయ. ఏ పేరుతో పిలిచినా ఆ కళయే. నీ కళను, తవ కళాం నీ కళను. సంస్కృతంలో లా లా భేదం ఉండదు. మంగళము అంటే మంగళము అనే అర్థం. కళ్యాణము, కళ్యాణము రెండు ఒక్కటే. తవ కళాం, తవ కళాం నీ కళను. సాదాఖ్య కళ, పరాఖ్య కళ, ఐందవీ కళ, ధ్రువ, సమయ. ఇంకొక శ్లోకంలో వస్తుంది సమయయా లాస్యపరయా అంటారు. అక్కడ సమయ అనే పేరుతో ఇదే కళను చెప్పబోతుంది. మృదిత మలమాయేన మనసా, మలమాయేన మాయాజనిత మలినములు, కామక్రోధాదులు, అనాత్మభావము, మలమాయ అంటే మాయా మలినములు. మృదిత మలమాయేన మనసా అంటే మృదిత సాఫెండ్, దెన్ టీ ఉండాలి, సాఫెండ్. క్షపిత మాలిన్యరహితమైన, ప్రక్షాళనమైన, పవిత్రమైన, మృదిత మనస మెత్తనైన హృదయంతో, విశుద్ధాంతరంగంతో, మాయయన అవిద్య, అస్మిత, అహంకారాదులు, వాటి యొక్క విక్షేపాలు, అరిషడ్వర్గాలు, అహంతా మమతా భావాలు, ఇవన్నీ కూడా మాయా కార్యములే. మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాదలహరీం. మహాంతః మహాత్ములు, వేద విధులు, జ్ఞానులు, యోగీశ్వరులు. మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలము అనేదాన్ని చెప్పడానికే ఇటువంటి శ్లోకాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఏకాగ్ర చిత్తంతో ఆ చిత్శక్తి ఏకమై ఉన్నదని చెప్పి, ఆ చిత్శక్తియే ఆ సూర్యచంద్ర అగ్నులు, ఈ విద్యుత్తు అనేటటువంటి భావంతో మొత్తం సృష్టి అంతా చిత్శక్తి వ్యాపకమని తెలుసుకుని, విశుద్ధాంతరంగంతో అనాత్మభావాలను, మాయా కార్యాలను, అవిద్య, అస్మిత, అహంకారాలను విడిచి ఏకత్వంతో ధ్యానం చేయడమే మహాంతః మహాత్ములు, వేదవిధులు, జ్ఞానులు,
యోగీశ్వరుడు ఆ నిధిధ్యాసనయే. పశ్యంత సాదాఖ్య అనే కళ అనే అమృతధారను అనుభవిస్తున్నవారు. పశ్యంత అంటే చూస్తున్నవారు అనే అర్థం కాకుండా, మనం కూడా అంటాం ఇంగ్లీష్లో ఏదైనా ఏమైనా చెప్పారనుకోండి, మనకు అర్థమైతే ఎస్ ఐ సీ మీన్స్ ఐ అండర్స్టాండ్ అంటే పశ్యంత సాదాఖ్య కల్లా అమృతధారత్వం అనుభవిస్తున్నటువంటి ధీరులు పరమ ఆహ్లాద లహరీం, పరమాహ్లాద లహరీం, పరమానంద లహరీం, సచ్చిదానంద పరమానందమనే వెల్లువను నిరంతర నిరతిశయ సుఖ విశేష అనుభవ రసోత్సేకమునే పరమాహ్లాద లహరీం అంటారు. ఇది ఎలాంటి ఆనందముట? నిరంతరం అంటే అఖండము అంటే వచ్చిపోయేది కాదు, అంతరము లేదు. దెర్ ఇస్ నో ఎండ్ ఆర్ బిగినింగ్, ఇట్ ఇస్ కంటిన్యూస్. నిరతిశయము, దీనిని మించినటువంటిది లేదు. నిరంతర నిరతిశయ సుఖ విశేషము, మామూలైన సుఖం కాదు, చాలా గొప్ప పరాకాష్ఠకు చెందినటువంటి సుఖ విశేష అనుభవము. దాని వలన కలిగినటువంటి రసోవై సహా, పరమాత్మయే రసము అనే ఉత్సేకము, అదే కైవల్యము. నిరంతర నిరతిశయ సుఖ విశేష అనుభవ రస ఉత్సేకమే కైవల్యం, అదే పరమాహ్లాదలహరీం. దానిని ఏం చేస్తున్నారు? దధతి, ధరించుచున్నారు. ఇలా షర్ట్ వేసుకున్నట్టు వేసుకున్నారు ఆనందాన్ని కాదు, ధరించలేదంటే ఒక కిరీటం పెట్టుకున్నట్టు ధరించారు అని కాదు. అంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు, ఆనందంలో ఓలలాడుతున్నారు, ఆనందంలో నిమగ్నులై ఉన్నారు, లేక ఆనంద స్వరూపమే అయిపోయారు అని చెప్పడమే దధతి. సాదాఖ్య కళామృతానుభవ పరమానందాన్ని సదా పొందుచున్నవారు. సాదాఖ్య కళ అనగా దట్ ఏకత్వ స్థితి, శివులు భేదము లేనటువంటి బైందవ స్థానమైన ఏకత్వ స్థితి, అవ్యక్త స్థితి అయినటువంటి ఆ చిత్ని అనుభవంలో చిదామృతాన్ని, ఆ కళామృతాన్ని అనుభవంగా పరమానందంగా సదా పొందుచున్నారు. దధతి. ఓకే, విశేషాంశాలు ఏమిటి? ఈ శ్లోకము అమ్మ యొక్క ధ్యానము ఉత్తమాధికారికి అంటూ చెప్తుంది. ఉత్తమాధికారి జ్ఞానాన్ని పొందడానికి సరి అయినటువంటి సాధన సంపత్తి సామగ్రి అంతా ఉన్నవాడు, ఇటువంటి వివేక వైరాగ్యాలు, సమాధి షట్క సంపత్తులు, ముముక్షుత్వము అన్నీ ఉన్నటువంటి ఉత్తమాధికారికి ఇటువంటి నిధిధ్యాసన, పరాకాష్ఠ అయినటువంటి మోక్ష ప్రాప్తిని చెప్తున్నారు. జీవన్ముక్తిని సిద్ధింపచేసే సర్వోత్తమమైన సాధనమైన భావనా విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. ముందటి 6 శ్లోకాలలో ఉపాసనాపరంగా బోధించారు. సంచింతయతి అంటూ ఈ విధంగా ధ్యానించాలి, ఆ విధంగా పూజించాలి, అర్చించాలి, భావించాలి అంటూ. ఇది ఈ శ్లోకము జ్ఞానప్రాప్తికి, శ్రీచక్ర సాధనలోని పరమధ్యేయం ఏమిటి? శ్రీచక్రాన్ని ఎందుకు అధ్యయనం చేయడం, శ్రీచక్రాన్ని ఎందుకు ఆరాధించడం, ఎందుకు ఉపాసన చేయడం? పరమధ్యేయం ఏమిటి శ్రీచక్రానికి? పరమానందమే కదా. బ్రహ్మానందాన్ని పొందినటువంటి జ్ఞానుల యొక్క స్థితిని బోధిస్తున్నారు. ఇది పారమార్థిక ప్రయోజనము. ఇక్కడ ద్వైతము లేదు, ఉన్నదంతా ఆ చిత్శక్తియే. సాదాఖ్య కళ షట్చక్ర కమలాలకు పైన సహస్రార కమలంలో ఈ సాదా, సమయ, ధ్రువ, పర, బైందవ అనేటటువంటి చిత్కళ అంటే, దానిని పొందడం అంటే, అందులో మునిగి ఉండడం అంటే మోక్ష ప్రాప్తియే. ఇచ్చట జ్ఞానికి భౌతిక దృష్టి ఉండదు. ఎందుకు? మృదిత మలమాయేన మనస. మలినములు ఏమి మలినములు? కామక్రోధాదులు, మాయా, అస్మిత, అవిద్య, అహంకారాదులు అవి మృదితమైనవి, తొలగిపోయినవి. నిరపేక్షిక నిరతిశయ ఆనందలహరి అంటే జీవన్ముక్త స్థితి. కుండలిని శక్తిని ఉద్దీపనము చేసి షట్చక్ర గ్రంథిత్రయ భేదనాన్ని చేసి సహస్రార కమలంలో ఏకత్వాన్ని సహరహసి పత్యా విహరసే అనేటటువంటి ఆ బైందవ స్థానంలో ఉన్నటువంటి ఆ సాదా కళను అతిశయించి పొందడమే జీవన్ముక్తి. ఇగో ఇంత ముందు నేర్చుకున్నాం. మూలాధారము
అనేటటువంటిది ఏదో ఇలా ఉంటుందని షేపు. తర్వాత 6 దళములతో ఉండేది స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. మూలాధారము ఇగో స్పైనల్ కాలం తాలూకా టిప్ దగ్గర కిందని మనం కూర్చునే సీటేజ్ ఏరియాలో ఉంటుందని, స్వాధిష్టానము పొత్తి కడుపు దగ్గర ఉంటుందని, మణిపూరం అనేటటువంటిది నాభి దగ్గర ఉంటుందని, అనాహతం అన్నది హృదయం దగ్గర ఉంటుందని, విశుద్ధం అన్నది వాక్శక్తి కంఠము దగ్గర ఉంటుందని, ఆజ్ఞ అనేది మనస్సునందు ఉంటుందని, వీటిని దాటితే సహస్రారం ఉంటుందని. ఇదిగో ఇది సహస్రారం అంటూ అక్కడ నేర్చుకున్నాం ముందు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం. షణ్ణాం 6 అయినటువంటి 1 2 3 4 5 6 ఈ పద్మములను, ఈ చక్రములను, ఈ స్థానములను అంటే ఈ శక్తి స్థానములను అన్నిటినీ అధిగమించి, అంటే ఆ శక్తి స్థానములు పరమాత్మ నుండి వచ్చినవే, ఏకత్వాన్ని తెలుసుకోవడమే శక్తి స్థానాలను దాటడం అంటే. సహస్రారంలోకి ప్రవేశించడం. బ్రహ్మాండమంతా నిండి అన్నటువంటి సమష్టి శక్తి ఈ కుండలినియే. త్రిపుర సుందరి పిండాండమందు వ్యష్టి రూపంలో ఆమెయే. మూలాధారము నుండి ఆజ్ఞ వరకు ఉన్నటువంటి 6 చక్రాలకు కులపథము అని పేరు. ఈ కులపథమునకు మార్గము సుషుమ్న. యోగ సాధనలో కుండలిని ఉత్థితగా చేసి సహస్రారం వరకు సాగిన దానినిగా చేసి, ఆ ప్రక్రియలో చంద్రమండల అమృతాన్ని వెన్నెముక చివరి కొన నుండి సహస్రారం వరకు దాటే ఈ ప్రక్రియ సౌందర్యలహరి శ్లోకాలలో ఉన్నతమైనటువంటి కుండలిని యోగ రహస్యంగా ముందు మనం వర్ణించి తెలుసుకుందాం. మహీం మూలాధారే అనేటటువంటి శ్లోకం. మూలాధారాది 6 చక్రములను పంచభూతాలతో కూడా మనము అన్వయం చేసుకుంటాం. ఈ షట్చక్రాలను, మూలాధారాది చక్రాలను దాటడం అంటే పంచభూతములకు అతీతమైన తత్వాన్ని, ఏ తత్వము నుంచి అయితే పంచభూతాలు వచ్చాయో ఆ ముఖ్యమైన తత్వాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవడమే మూలాధారాది చక్రములను దాటుట అని అర్థం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. మూలాధారము, దిస్ ఇస్ ద లోయర్ పార్ట్. కుండలిని ఇగో ఈ కాయిల్డ్గా ఉన్నది కుండలిని. మూలాధార, ఇట్ ఈస్ ద రూట్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ మూలాధార. దెన్ నెక్స్ట్ కమ్స్ ద స్వాధిష్టాన ఆర్ ద అగ్ని చక్ర. తరువాత ఇది జలము, అది మణిపూరము. తరువాత అనాహతం అంటే వాయువు. ఆ తరువాత విశుద్ధం అంటే అక్కడ ఉన్నటువంటిది ఆకాశం. ఆ తరువాత ఆజ్ఞ అంటే మనస్సు. అంటే పృథివీ, అగ్ని, ఇక్కడ వచ్చేసరికల్లా నీరు, జలము, వాయువు, ఆకాశము, మనసు, సహస్రారం. కానీ భగవత్పాదుల ఆర్డర్ ఎలా ఉంటుంది? మహిమూలాధారే కమపి మణిపూరే 2 జలాన్ని చెప్తారు. తరువాత ఏంటంటే అగ్నిని చెప్తారు. తవహం స్థితం స్వాధిష్టానే. ఎందుకు అలా చెప్పారు? పంచభూతాల క్రమం అలా ఉంది కదా, అందువలన ఆయన అలా వర్ణిస్తుంది. అంటే సహస్రారము ఆఫ్ ద క్రౌన్, విచ్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ, కేంద్రం. అంటే పరిమాణము లేదు, అప్రమేయం. అక్కడి నుంచే సృష్టి అంతా ఒరిజిన్ అనేది చెప్తాం కాబట్టి దాన్ని సహస్రారం. బిందుస్థానం. ఆజ్ఞ అనేటటువంటిది థర్డ్ ఐ అన్నారు ఇక్కడ. అంటే ఏమిటి? అది మనసే థర్డ్ ఐ. సంస్కరించబడినటువంటి మనసు జ్ఞాన నేత్రము లేక ఆజ్ఞాచక్రము. విశుద్ధ ఈజ్ ద థ్రోట్, అది వాక్ శక్తి ఏది ఉందో అది విశుద్ధ. అనాహతము అంటే ఏ విధమో ఎవరూ మ్రోగించకుండానే శబ్దము చేయడాన్ని అనాహత శబ్దము అంటారు. ఆహత శబ్దము, అనాహత శబ్దము, అది హృదయ స్థానము. మణిపూరము అంటే అది జలస్థానము. స్వాధిష్టానము అంటే అగ్నిస్థానం. మూలాధారము అంటే బేస్, అన్నిటికీ ఆధారం, పృథివీ స్థానం. ఇప్పుడు ఈ రెండిటినీ దాటగానే, అంటే మూలాధారాన్ని స్వాధిష్టానాన్ని దాటితే అగ్నిస్థానాన్ని దాటినట్టు అవుతుంది. దానినే రుద్రగ్రంథి అంటారు. ఆ తర్వాత ఉన్న రెండిటినీ దాటితే, అంటే మణిపూరాన్ని అనాహతాన్ని దాటితే దాన్ని సూర్యస్థానము
లేక విష్ణు గ్రంథి అంటారు. అంటే ఇది అగ్నిస్థానం ఈ రెండు చక్రాలను, రెండు పద్మాలను దాటిన తర్వాత అగ్నిస్థానం, ఈ రెండు పద్మాలు అగ్నిస్థానం. దానిని దాటినట్టు తర్వాత వచ్చేటటువంటి క్రాస్ ఏదైతే ఉంటుందో అది గ్రంథి, రుద్ర గ్రంథి. అలాగే ఇక్కడ ఈ రెండు మణిపూరాన్ని, అనాహతాన్ని దాటితే సూర్యస్థానము లేక విష్ణు గ్రంథి. తర్వాత విశుద్ధ అనే ఆజ్ఞను కూడా కలిపితే ఆ రెండు బ్రహ్మ గ్రంథి, చంద్రస్థానము. దాన్ని దాటిన తర్వాత బ్రహ్మ గ్రంథి. ఆయన ఏంటంటున్నారు? నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం అపి ఉపరి. అంటే ఈ 6 చక్రములు లేక పద్మములు, ఇంకా అపి ఉపరి దానికి మీదగా అంటే రుద్ర విష్ణు బ్రహ్మ గ్రంథులు. ఈ గ్రంథులను దాటడం అంటే ఏమిటి? ఇవన్నీ ఒక్కటే. అగ్ని అన్నా, సూర్యుడన్నా, చంద్రుడన్నా, విష్ణు అన్నా, రుద్రుడన్నా, బ్రహ్మ అన్నా, ఇవి వేర్వేరు ఫంక్షనల్లీ డివైడెడ్ తత్వాలు తప్ప దీనికి ప్రైమార్డియల్ తత్వం, అన్డివైడెడ్ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ ఒక్కటే పరబ్రహ్మమే అని తెలియడమే కుండలిని యాక్టివేట్ చేయడం నుంచి వేరేమీ అయి ఉండదు. ఓకే. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై, ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై, ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. హృదయంలోని అనాహత చక్రానికి చెందిన రుద్రగ్రంథులను వేధించి తద్వారా సాధకునికి లయాదులు తొలగింపజేసి సహస్రారంలో చిదానంద స్థితిని అనుగ్రహించు కుండలిని శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం. ఎవరో రాశారు ఇక్కడ. మూలాధారే మహీం మూలాధారే పృథ్వీతత్వము, కమపి మణిపూరే, కమ్ అంటే నీరు, మణిపూరంలో జలం. ఉతవహం స్థితం స్వాధిష్టానే, ఉతవహుడు అంటే అగ్ని. హృది మరుతం హృదయమునందు వాయువు. ఆకాశం ఉపరి దాని తరువాత ఉండేటటువంటిది ఆకాశత్వం. మనోపి భ్రూ మధ్యే ఆజ్ఞాచక్రం మనస్సు. అంటే మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఇది దాటితే సహస్రాలు. సో ఈ పంచభూతాల తాలూకా తత్వాలన్నిటినీ తెలుసుకొని ఈ పాంచభౌతికమైన దేహము నేను కాదు, ఈ పాంచభౌతికమైన ఈ సృష్టి అంతా కూడా మిథ్య, దీనిని దాటితే ఉండేటటువంటి తత్వమే పరబ్రహ్మతత్వము అని తెలుసుకోవడమే ఈ కుండలిని భేదం. ఇక్కడ చూడండి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అగ్నిస్థానము, రుద్రగ్రంథి విష్ణుగ్రంథి సూర్యస్థానము, బ్రహ్మగ్రంథి చంద్రస్థానం. అంటే మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, నాసము, తర్వాత విశుద్ధము, ఆజ్ఞ, సహస్రాలు. ఈ ఇడా పింగళ అనేటటువంటి నాడులు ఉన్నాయి కదా, ఇవి గ్రంథి అనే చోట క్రాస్ అవుతుంటాయి. ఆ క్రాస్ పాయింట్స్ని ఎక్కడైతే అవి క్రాస్ అవుతుంటాయో వాటిని గ్రంథులు అంటూ చెప్తాం. నేర్చుకున్నాం మేము ముందు ఆల్రెడీ. ఓకే. గౌడపాదాచార్య కృత సుభగోదయం అనే గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. మూలాది బ్రహ్మరంధ్రాంతం మూల విద్యాం విభావయేత్. భావయేత్ కూడా కాదుట, విభావయేత్ అంటే చాలా స్పష్టంగా నిధిధ్యాసన చేస్తున్నవారు. విభావయేత్ ఎలాగా? మూల ఆది, మూలాది నుంచి బ్రహ్మరంధ్రం అంటే సహస్రారం. అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మూలాది బ్రహ్మరంధ్రాంతం మూల విద్యాం, ఏదైతే మూల విద్య అంటే పరావిద్య ఉందో దానిని విభావయేత్. ఉద్యదాదిత్య సంకాశం. ఉద్యత్ ఒక ఉదయిస్తున్నటువంటి, ఆదిత్య సూర్యుని, సంకాశం సమ్యక్ కాశం అంటే ప్రకాశం, చక్కటి ప్రకాశం. అంటే ఆదిత్యునికి ఉపమానమైనటువంటి ప్రకాశం. అంతేనా? తటిత్ కోటి సమప్రభ. తటిత్ అంటే మళ్ళీ మెరుపు. కోటి మెరుపులు ఒక్కసారి మెరిస్తే ఎలా ఉంటుంది? అంత కాంతిటది సమప్రభ. ఇవన్నీ ఉపమానాలే. ఇవి ఏవి ఒక పెద్ద కాంతి వెలుగు, అది టార్చలైట్ లాగా లేదంటే ఇలాగ తటిత్ లాగా ఉంటుంది అనుకోకర్లేదు. తెలివియే వెలుగు, ఎరుకయే వెలుగు, తెలియడమే వెలుగు. తత్ప్రభాపటల వ్యాప్త శరీరమపి చింతయేత్. తత్ప్రభా, ప్రభల యొక్క పటలం అంటే సముదాయం, గ్రూపు, వ్యాపించినటువంటి శరీరముగా అంటే ఆ రూపముగా చింతయేత్ అంటే చిత్శక్తి రూపాన్ని ప్రకాశం అనేటటువంటి శరీరంగా
అంటే ప్రకాశం అనే రూపంగా చింతయేత్ చింతించవలెను. మూలాది బ్రహ్మరంధ్రాంతం మూల విద్యాం విభావయే ఉద్యదాదిత్య సంకాశం తటిత్కోటి సమప్రభం తత్ప్రభాపటల వ్యాప్త శరీరమపి చింతయేత్. అంబాస్తవం స్టాండర్డ్గా వస్తుంది. కాళిదాసు వారు ఇంచుమించు సౌందర్య లహరి ఈ ఈక్వలెంట్ అయినటువంటి అంబాస్తవాన్ని రాశారు. ఇందులో కూడా ఇలాంటి భావాలే ఉంటాయి. మూలాల వాల కుహరాదుదిత భవాని నిర్భిద్య షట్సరసి జాని మూల ఆలవాల కుహరాది ఉదితా భవాని. మూలాధారము, ఆలవాలము స్థానము, కుహరము కుండలిని, మూలాలవాల కుహరాత్ ఉదితాని స్టార్ట్ అయినటువంటి ఉదయించినటువంటి భవాని నిన్ను షట్సరసిజాని నిర్భిద్య అంటే షట్సరసిజములను 6 పద్మములను 6 చక్రములను నిర్భిద్య బాగా భేదించి తటిల్లతేవా తటిల్లత ఇవ తటిల్లత మెరుపుతి తటిల్లత ఇవ. మన గురుగారు ఏంటన్నారు? తటిల్లేఖ తన్వీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం అన్నారు. ఈయన నిర్భిద్య షట్సరసి జాని తటిల్యతేవ భూయోపి తిరిగి తత్ప్రవిశతి ధ్రువమండలేందు. భూయోపి తిరిగి తత్ ఆ శక్తిని ప్రవిశతి ప్రవేశిస్తాడు. ఎక్కడ? ధ్రువం, వెరీ ఫర్మ్, ఫిక్సెడ్, ఇప్పుడు ఉండేటటువంటి నిత్యమైనటువంటి మండలం. అంటే ఆ చిత్శక్తి అనే మండలము ఇందు మండలము, చంద్రమండలము, సాదాకళ నిష్యందమాన పరమామృత వృష్టి రూప. అక్కడ నుంచి నిష్యందమాన జాలువారుతున్నటువంటి పరమామృతము, పరమానందం అనే వృష్టి అంటే వర్ష రూపము అంటున్నారు ఆయన. మూలవాల కుహరాద్ ఉదితా భవాని నిర్భిద్య షట్సరసిజాని తటిల్లతేవ భూయోపి తత్ప్రవిశతి ధ్రువమండల ఇందు నిష్యందమాన పరమామృత వృష్టి రూప. కాదిమతము అని ఉంది. కాదిమతము అంటే భైరవ యామళంలో చెప్తుంది. ఇతి తే గదిత కామకళాయాం బాహ్య భావన. ఎంతవరకు? కామకళాయాం బాహ్య భావన. నీ యొక్క కామరాజ కూటమి, వాగ్భవ కూటమి, శక్తి కూటమి అనేటటువంటి ఆ 3 కూటములను బాహ్య భావనతో అంటే ద్వైభావంతో, ఉపాసనాభావంతో పూర్వం బాహ్య భావన. ఇతి తే గదిత కామకళాయాం బాహ్య భావన పూర్వం ఏవ అధునా ఇప్పుడు వక్ష్యే భావనాం అంతరాలికం. నౌ an internal contemplation and there is no duality here. వక్ష్యే అది చెప్పబడుతుంది. మూలాది బ్రహ్మరంధ్రాంతం అంటే మూలాధారము నుంచి సహస్రారము వరకు స్ఫురత్ విద్యుల్లత ఆకృతి. విద్యుల్లత అనేటటువంటి రూపము కలిగిన తటిల్లేఖ తన్వీం ధ్యాయేత్ కుండలినీం దేవీం. ఈ విధముగా నిధిధ్యాసన చేస్తున్నాడు. ఎవడు? భావనాం అంతరాళికాం ధ్యాయేత్ కుండలినీం దేవీం తు తత్ విద్య అక్షర రూపిణీం. తత్ అంటే ఆ తత్పదార్థము ఉంది కదా, త్వం పదార్థము తత్పదార్థం. తత్పదార్థం అంటే పరబ్రహ్మం. తత్ విద్యా అక్షర రూపిణి, ఆ అక్షర పరబ్రహ్మ రూపాన్ని ధ్యాయత్ కుండలినీం దేవీం షట్చక్రవేధినీం దేవీం. ఈ షట్చక్రాలను, ఈ 6 పద్మాలను నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం అన్నారు కదా. తాం చ దానిని బట్టి బిందు త్రయాత్మికం. అక్కడికి వెళితే బిందువు ఉంటుంది. లాస్ట్ టైం చూసాం, బిందువులో 3 భాగాలు ఉంటాయని. ఒక భాగము సూర్యుడని, ఇంకొక భాగము అగ్ని అని, ఇంకొక భాగము చంద్రుడని. అదే తపన శశి వైశ్వానరమయి సూర్య చంద్ర అనిలాత్మకమైనటువంటి ఆ బిందు త్రయాత్మికం. తాం చాప్యర్థ కళారూపం. దానినే అర్థకళ అన్న, సాదా కళ అన్న, పరాకళ అన్న ఒకటే. చింతయేత్ అక్కడ
ఈ నిధిధ్యాసన చేయాలి. ఎలాగా? పద్మకాననే, పద్మం అనే అడవి యందు, అంటే పద్మాల అడవిలో. ఇక్కడ ఏమంటున్నారు? మహాపద్మాటవ్యాం అన్నారు. పద్మకాననే అంటే పద్మస్థానంలో సహస్రాలు. ఏవం భావనయా జుష్ట, ఈ విధముగా భావనలో ఎవరు కల్పిస్తారో, భావనలో ఎవరు ఫిక్స్ చేసుకుంటారో, పరమానంద నిర్భర, పరమానందంతో నిండిపోయి ఉంటారు. అంటే ఏమిటవుతుంది? పరమానందంతో నిండిపోయి ఉంటే సంసార సాగరం, సంసార సాగరాన్ని ధీమాన్, ఇక్కడ మహాంత పశ్యంత సంసార సాగరం గోష్పదీ కురుతే శివే, గోష్పదీ కురుతే, ఆవు ఒక స్టెప్ వేసి ముందుకెళ్ళడానికి ఎంత దూరం ఉంటుందో ఆవు లంఘించడానికి అలా అయిపోతుందట. సంసార సాగరం అంతా కూడా ఒక ఆవు యొక్క ఒక రంకె ఎంత చిన్నదిగా ఉంటుందో అంత చిన్నది అయిపోతుంది. అంటే ఈజీగా దాటేస్తారు. సంసార సాగరం ధీమాన్ పుష్పది కురితే శివే. ఇది ఈ శ్లోకము ఒక్కలాగే ఉన్నాయి. ఇది తే గదితా కామకళాయాం బాహ్య భవనం పూర్వం ఏవ అధునా వక్ష్యే భవనాం అంతరాలికాం మూలాది బ్రహ్మరంధ్రాంతం పురద్విద్యుల్లతాకృతిం ధ్యాయేత్ కుండలినీం దేవీం తద్విద్యాక్షరరూపిణీం షట్చక్రవేధినీం దేవీం తాం చ బిందు త్రయాత్మికాం తాం చాప్యర్థకళారూపం చింతయేత్ పద్మకాననే. ఏవం భావనయా జుష్టః పరమానంద నిర్భరః సంసార సాగరం ధీమాన్ గోష్పదీ కురుతే శివే అంటూ అత్యుత్తమమైనటువంటి నిధిధ్యాసన శ్లోకాన్ని అందించారు. ఒకసారి ధ్యానంతో ఈ శ్లోకాన్ని చదువుకొని ముగించుకుందాం. సైలెంట్గా మనసులో ప్రే చేసుకోండి. తటిల్లేఖా తన్వీం తపనస శివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహంతః పశ్యంతో దధతి పరమానందలహరీ, దధతి పరమానందలహరీ. అహమస్మి 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 చిదస్మి సదస్మి సచ్చిదోహం అహమస్మి శివోహం సచ్చిదోహం అహమస్మి అహమస్మి అహమస్మి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, సోహం 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 సోహం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.